గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనకి ఏప్రిలియా అండ్ గో ఎక్స్ట్రా మైల్ యాప్ లాంచ్ చేస్తున్నారు. అంటే ఏప్రిలియా వాళ్ళు కాదు, గో ఎక్స్ట్రా మైల్ అనే యాప్ని లాంచ్ చేస్తున్నారు అనమాట. అర్బన్ రైడర్ వాళ్ళంత గ్రూప్. సో మన ఏప్రిలియా వాళ్ళతో పాటు కొంచెము కొలాబ్ అయ్యి చేసుకుందాము వర్క్ని అట్లా అని ఇప్పుడు ఫీనిక్స్ మైండ్ స్పేస్ దగ్గర వెళ్తున్నారు. ఐ విల్ బి రీచింగ్ దేర్. చాలా లేట్ అయిపోయి యాక్చువల్ అక్కడ 6:30 కల్లా ఉండాలి. ఇట్స్ 8 over here ఓన్లీ. చెప్పడం మర్చిపోయాను, కొత్త కెమెరా Insta360 X3 బాగుంది కదా ఫిట్టింగ్. ఇక్కడ పెట్టేసి ఫిట్టింగ్ అయింది, బాగా వచ్చింది. యాక్చువల్గా అయితే మనకి నెక్స్ట్ ఒక ఈవెంట్ ఉంది, ఆ బిగ్ న్యూస్ కమింగ్ అహెడ్. నేను అందరికీ సస్పెన్స్లోనే ఉంచుతాను. ఏప్రిలియా నేను లైక్ మిగతా అందరం కలిసి టేకింగ్ లైక్ అ బిగ్ డెసిషన్. లైక్ నన్ను లైక్ ఒకటి అడిగారనమాట. సో ఐ విల్ బీ డూయింగ్ దట్ వర్క్ ఆల్సో. ఒక బిగ్ న్యూస్ రాబోతుంది ముందు. నేను అది మీ అందరికీ ఆ టైంకి నేను ఆ వీడియోలో రివీల్ చేస్తాను మొత్తము. అప్పటి వరకు ఇట్స్ లైక్ అ సస్పెన్స్ ఫర్ ఎవ్రీవన్. Yo, yo, yo! ఇప్పుడు ఏంటో సెలబ్రేషన్ లెక్క జరుగుతుంది. Always been a family of dynamic riders. I just started loving bikes through dynamic riders since they bring a lot of mods like Broome, Bangalore, Pune, those drag races. They all bring Hayabusa and all the super bikes over there for Dynojet and everything. After hearing to those sounds from the early time only, I started getting this passion and my passion increased a lot. I used to ride a Royal Enfield Thunderbird 350X. I rode it for around like 3 years, but later that vehicle got few issues. I sold it and I moved back to TVS Dara 2020. And again that vehicle also got issues and I moved back to this Aprilia one. Well, నాదైతే రైడ్ అయిపోయింది. నేనైతే బయలుదేరుతాను బికాస్ నాకు కాలేజ్ కూడా ఉంది. అండ్ నేను తర్వాత లైక్ ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తాను ఇంకా. అండ్ ఐ విల్ మీట్ యూ గైస్ లేటర్ దెన్. సీ యా, బాయ్.